హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, మ్యాంగో పికిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మ్యాంగోస్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని ఇట్లా ఆరబెట్టుకోవాలండి. పొడి పొడిగా అయిపోయినాయి కదా, పక్కకైతే తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 4 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే మిక్సీ పట్టుకుని పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. దీనికోసం అయితే పోపు అయితే రెడీ చేసుకున్నాము. పోపు కోసం అయితే దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వచ్చేసి 2 వెల్లుల్లిపాయలు అయితే టోటల్గా పొట్టు తీసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాము. వెల్లుల్లిపాయలు అనేవి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది అయితే ఉంటుందండి పికిల్ అనేది. ఎవరి క్వాంటిటీ అల్లది. మేమైతే 2 వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకుని అయితే యాడ్ చేసుకున్నాము. ఇవైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, లైట్ ఫ్రై అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకుని పికిల్ అనేది అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, కారం యాడ్ చేసుకోవాలి. కారం అయితే నేను ఆశీర్వాద్ 100 గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా. కారం కూడా మనం ఒకసారిగా అయితే యాడ్ చేసుకోవద్దండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి వచ్చేసి మేము ఆంధ్రాలో అయితే మామిడికాయ ముక్క పచ్చడి అని అయితే అంటారండి. మీరు ఏమంటారో నాకు తెలీదు, కామెంట్ చేయండి ఏమంటారు అనేది. అయితే చూస్తున్నారు కదా, కారం అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి దాన్ని. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది అయితే మనం టేస్ట్కి తగ్గట్టుగా అయితే చూసుకుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేం, తక్కువైతే తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే మనం ఏం చేయలేం కాబట్టి ముందుగానే చూసుకోవాలండి. చూసుకుని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా మంచిగా అయితే మిక్స్ అవుతుందండి. ఆవపిండి మొత్తం ఆవపిండి, కారం, సాల్ట్ మిక్స్ చేసాం కాబట్టి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, పోపు కూడా మిక్స్ చేసుకుందామండి. పోపు కూడా అయితే యాడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పోపు కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలండి. యాక్చువల్లీ పికిల్ అయితే నేను చేయట్లేదు, అమ్మ చేస్తున్నారండి. నాకైతే పికిల్స్ రావు, నేను ఎప్పుడు చేయలేదు. పికిల్స్ అయితే నాకు రావండి. అయితే అమ్మ చేస్తుంటే నేను వీడియో అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నన్ను తిడుతున్నారు. ఎప్పుడు నేర్చుకుంటావు, ఏ పనైనా రాదు అని అనకూడదు, మన ప్రయత్నం మనం చేసుకోవాలి. రాదు అంటే ఏమీ రాదు, నేర్చుకుంటేనే కదా వస్తుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు, ఒకరి మీద ఎప్పుడు ఆధారపడొద్దని అయితే నన్ను తిడుతుంది. సరేలే చేస్తానులే నేర్చుకుని అయితే అని నేను అంటున్నాను. చూసారు కదా, మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది అయితే యాడ్ చేస్తున్నారు. ఆయిల్ వచ్చేసి నేను ఇంట్లో యూస్ చేసే సన్ఫ్లవర్ ఆయిలే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే అది తక్కువ పచ్చడి కాబట్టి నేను ఇంట్లో ఆయిలే యూస్ చేసుకుంటున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ రోజులు మనకి నెలలు నెలలు నిల్వ ఉండే పచ్చడి చేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు మాత్రం డెఫినెట్లీ అయితే వేరుశనగ ఆయిల్ అయితేనే యూస్ చేసుకోవాలండి. ఇట్లా ఈ ఆయిల్ ఏ ఆయిల్ యూస్ చేసినా పాడవుతుంది. నేను ఏంటంటే ఒక 10 days అట్లా వస్తుంది అంతే మాకు, అందుకని అయితే నేను నార్మల్గా మేము యూస్ చేసుకున్న సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే యాడ్ చేసాము. చూస్తున్నారు కదా, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ మామిడికాయ ముక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే నేను చూసానండి, నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అనేది అయితే చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చిందండి. మా అమ్మ కూడా చాలా బాగా చేస్తారు పికిల్స్ అయితేని. ఇప్పుడైతే 10 కాయలు చేస్తే నాకు డబ్బాలో మొత్తం హాఫ్ వరకు వచ్చిందంతే, ఫుల్ కూడా రాలేదు. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అయితే లాస్ట్ అయితే రైస్ వేసుకుని ఒక ముద్ద మనం తిని చూస్తే అదైతే నెక్స్ట్ లెవెల్ అండి. లాస్ట్ అయితే నాకు రైస్ పెట్టి ఫస్ట్ ముద్ద కూడా నాకే పెట్టారు. చాలా టేస్ట్ అయితే వచ్చింది పచ్చడి అయితేనే. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ అయితే చేయండి ప్లీజ్ అండి, డూ సపోర్ట్.